శివాజీ కాఫీ పట్రా. పెడతారా కాఫీ? నా లైఫ్ అంతా నీ గొడ్డి జాగ్రత్తగా సరిపోతుంది. రే శ్రీదేవి బూటుతో కొడతా, చెప్పింది చేయి. రే శివాజీ పేపర్ పట్రా. తెస్తాలే ఆడలోటి పైగా. ఇదిగో పేపర్ ఎదురా. శ్రీదేవి చెల్లెలు పెళ్ళా? మరి నాకు ఇన్విటేషన్ పంపలేదే? ఎవడో దివారుగాడికి ఇచ్చుంటారు ఇన్విటేషన్ పోస్ట్ చేయమని. వాడెక్కడో పడేసి ఉంటాడు. మన వారఫలం అలా ఉంది, కనీసం దినఫలం చూద్దాం ఎలా ఉందో. దినఫలం శుక్రవారం పంచమి, అనుకోని బహుమతి. అనుకోని బహుమతి. ఏమిట్రా చూడు. అరే బుజ్జి తల్లి పాప. అది పాప బుజ్జి తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవర్రా? వెళ్ళి సోదడు. నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను. కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. అరే అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉందే. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా. అంటే అంటే ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీకు పని చెప్తాను చూడు. నాకంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర తుంగభద్ర, చిచి సుమిత్ర సుభద్ర. వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. పాప పూలి చూసి కనిపెడతాం. ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ చెవులు అచ్చు కుదిరినట్టు మన ఆనందగారి పూలికే. అయితే ఇప్పుడు ఏం చేద్దాంటారా? చేసేదే ఉంది. శుక్రవారం పూట మినీ లక్ష్మీదే మన గుమ్మలోకి వచ్చింది. సకల లాంఛనాలతో లోపలికి తీసుకెళ్ళడమే. శతమానం భవతి శతాయుష్మాన్ భవ, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మీ కూతురా? మా పాపే. మళ్ళెవరండి? మీ కళ్ళకి మేము పెళ్ళిన వాళ్ళ కనిపిస్తున్నావా? అవునండి, మేము బ్రహ్మచారం. మరెవరు పాప? ఆనంద్ గారి పాప. ఆనంద్ గారికి పెళ్ళయిందా? ఆవిడెప్పుడు ఇక్కడికి రాలేదే. ఆవిడ ఆవిడ ఒంట్లో బాగాలేదండి. ఆవిడికి హాస్పిటల్ ఉంటుంది. పాపం వాడి వైఫ్ ని చూసుకోవాలి కదండి. పాపను మాకు అప్పచెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. పాపం ఆకలిస్తున్నట్టుందండి, అందుకనే ఏడుస్తుంది. పాలు పట్టండి. వెళ్ళి పాలు పట్ట. నువ్వు తీసుకురా. మా వాడికి కొంచెం గారాభం ఎక్కువలేండి. పాల్సీసలేదా? నీకు అసలు బుద్ధి ఉందా? మా వాడికి ఆలోచన ఎక్కువ, బుద్ధి తక్కువ అండి. మీరేమనుకోవద్దు. లోపల నా జేబులో డబ్బులు ఉంటాయి. వెళ్ళి పాప బిరిసీసపట్రా, పాలసీసపట్రా. అలాగే కొంచెం రెస్పెక్ట్ ఎవరు? మీలాంటి వాళ్ళని చూస్తే మా వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడులేండి. పిల్లాడు కదండి, కొంచెం ఉడుకుమోతూ అలా తోస్తుంటాడు. గుర్తొస్తుందండి. అచ్చా ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి, కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ తోటి కావాలి. ఇంకేంటి? ఇంకా ఫెరెక్స్ ఒకటి ఇవ్వండి. నాకు ఫెరెక్స్ ఇవ్వండి. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. మూడా?
ఇదిగో పాల సీసా, పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వారికి అసలు బుద్ధి లేదండి. పాల సీసా ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివినవాడిని కనుక పాల సీసాతో పాటు బేబీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా. అదేంటో నా లుంగి ముక్కలు ముక్కలు చేసావు. ఇందాక బేబీ పాస్ పోసింది, ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు, అందుకని నీ లుంగి చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నా శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా? చించేస్తా. అంతేలేరా, నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్ళేదా? అంతేలే, మంచి చేసిరా చెడ్డలే కనబడతాయి. నువ్వురా మా ఆనంద్ కూతురా, నువ్వు నాకు మాట్లాడితే ఒట్టు. సారీ చెప్పాను కదరా. సుధా నేను వచ్చేస్తాను రా. రే ఇదిగోరా పౌడర్ డబ్బా అది. రే సుధా, రే ఆగరా అంటే. వాట్ హ్యాపెండ్? సార్, మన రోజు వచ్చిన ఫ్లైట్ లోనే మరో లేడీ ప్రామ్ తో వచ్చిందట. ఎయిర్పోర్ట్ లో ఒక పోర్టర్ చెప్పాడు. సో మన ప్రేమ్ నా లేడీ తీసుకువెళ్ళిందనమాట. రైట్ రాబర్ట్ సార్, ఆ లేడీ ఎవరో ఎక్కడుంటుందో వెతకండి. మన ప్రేమ్ మనకు వచ్చేటట్టు చూడండి. వెళ్ళండి. ఇదిగో సార్, ఇంకో ప్రామ్ తీసుకొచ్చాం. ఈ ప్రామ్ కాదురా, అసలు ప్రామ్ దొరికే వరకు ఈ టెన్షన్ తప్పదురా. సరే సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. పదండ్రా. క్యాచ్ పట్టిందివా లేదా? సరే వారి జిప్పు నేను గవాస్కర్ తీన ఈ స్పీడ్ గా పంపిస్తారా? నువ్వు కపిల్ దేవ్ లెక్క సిక్సర్ కొట్టాలి. ఇదిగో టాటా, గవాస్కర్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా పెట్టమ్మ గడ్డి, పెద్ద బౌలర్ లాగా ఫీల్ అవుతున్నాడు. గట్లనా? ఇప్పుడు చూడు, సిక్సర్ కొట్టరా? కొట్టు కొట్టు. ఏమైంది? దెబ్బ తగిలింది. ఎక్కడ? తగలరాని చోట. అదే ఎక్కడ అని చెప్పలేను. వద్దు కానీ ఎలా చెప్పదా? పోరి, నువ్వు లోపలికి పో. తీసుకుంటే మాట్లాడకూడదు. నువ్వు హాస్పిటల్కి పో. చెప్పనీయలేదే. ఏది చూడరేని, నా బంగారు కొండ కదు, నా బుజ్జి పాప కదు. ఏది ఏడకూడదమ్మా, ఏడకూడదు. దిష్టి తాగకుండా నీకు చుక్క పెడతాను. చుక్క ఎక్కడ పెట్టాలబ్బా? ఏమండి, రండి. ఇందాక షాపింగ్కి వెళ్ళానండి. పాపకు బాగుంటుందని ఈ గౌన్ తీసుకొచ్చాను. బ్లూ కలర్ అండి. ఆ కలర్ అంటే నాకు భలే ఇష్టం అండి. మీది ఎలాగైనా మంచి సెలక్షన్ అండి. ఏది సమయానికి వచ్చి రక్షించారండి. రక్షించడం ఏంటండి? ఏం చెప్పంటారండి, మా వాడు మై డ్యూటీ నాకు వదిలేసి వాడు మందులు అమ్ముకునే డ్యూటీకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఎన్ని అవసరాలు అనుకుంటున్నారు? అవస్థ ఏమిటండి? పాపాయికి స్నానం చేయించడం, పౌడర్ రాయటం, బట్టలు తొరగటం, ఆఖరికి బొట్టు ఎక్కడ పెట్టాలో కూడా తెలియటం లేదండి. ఇలా ఇవ్వండి. రండి. అరే, నేను కరెక్ట్ గా అక్కడే పెట్టాలనుకున్నాండి. కాకపోతే లెఫ్ట్ పెట్టాలా రైట్ పెట్టాలని కనిపించి ఆగిపోయాను అనమాట. వస్తానండి.
చి 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 ఎన్నిసార్లు పోస్తావే, ఎన్నిసార్లు పోస్తావు? ఇప్పటికి ఇది 5వ సారి. చి అబ్బా, ఇదిగో ఆఖరి ముక్క, ఇంకా పోసిన ముక్కలేవంతే. థ్యాంక్ యూ. హాయ్ మ్యాగీ. హాయ్ గ్లైకోడిన్. క్రేజీ జాస్ తింటున్నావా? నీకు బనానా బింజ్ ఇష్టం అనుకున్నానే. ఆఫ్ కోర్స్, ఈవేళ స్టాక్ లేదు. నీకేం కావాలి? నాకు హాట్ బేబీ కావాలి. ఏ మ్యాన్, దేర్ ఇస్ నో హాట్ బేబీ. ఇక్కడ అన్ని కూల్ బేబీలే. అయితే బేబీ క్రీమ్ కావాలి. డోంట్ పే. ఇక్కడ నాకు అకౌంట్ ఉంది. నీ అకౌంట్ లో తీసుకుంటే ఇక ప్రతిరోజు నీ చుట్టూ బేబీ కూల్ అని తిరగాలి. యూ సిల్లీ. Stop. Wow. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. గట్లాబు గా కళ్ళజోడది ఏమరా వారి నా మనమరాలు వెనకబడి తిరిగితే మంచిగుండదని ఎన్నిసార్లు చెప్పినారు నీకు? చెప్పారు బాబాయ్ గారు, కానీ ఒక వయసులో ఉన్న అమ్మాయి. ఏమరావు గట్ల వరల పడితివి? అది కాదు బాబాయ్ గారు. తెలుగులో చెప్పు. తెలుగులోనే చెప్తున్నాను బాబాయ్ గారు. మీ మనవరాలు స్ట్రీట్ లో వెళ్తుంటే 2 రౌడీలు వెంటపడ్డారు. నేను వాళ్ళతో పొట్లాడి ఫైట్ చేసి రక్షించి మీ అమ్మాయి తీసుకొచ్చాను. మనమరాలు వస్తాంది, రౌడీలు వెనకబడిండ్రు, నువ్వు అవును బాబాయ్ గారు. ఈ పర్సనాలిటీ సారీ హిస్టరీలు చెప్తున్నావు. చూడు, ఇంకొక వాలి గనక గిట్ల నా కండ్ల పడిందనుకో, నిన్ను విశాఖపట్నం సముద్రంలో నూపుతా. ఇది కళ్ళజోడు పెట్టుకో, బ్యాగ్ పెట్టుకో. గబో నువ్వేంటే పోరి, గారం గంజి గెడిస్తే ఈపు దెబ్బలు గెడిచిందంట. ఈ దునియలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరని ఇంత గారంగా పెంచుకుంటూ ఇస్తుంటే లోఫర్గాలతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పినాను నీకు? గట్లా తిరిగద్దమ్మా, మన ఇజ్జత్ పోతుంది. పద. జన్నకట్ట చాందిని అచ్చిపిచ్చి చాందిని అచ్చిమిచ్చి చాందిని దేవి చిరు ఒకడే నా మానవుడు, మేమంతా జంతువులమా? మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశావా? ఆపవే ఆపవే, కాసేపు నా దేవతలను మాట్లాడుకుని బాబా. మాయ ఆపమ్మా, నీకు మాయ బజార్ సినిమా చూపిస్తానే. ఏడు పాపవా? థ్యాంక్స్. అయ్యో అమ్మయ్యా, పాప నవ్వింది, మంచిది. ఏడుపు ఆపవే. ఏమిటి మాయా, నేను ఏడిస్తే నువ్వు నవ్వుతావా? నువ్వు నవ్వితే నేను ఏడవాలా? నిన్ను నవ్వించడానికి రోజంతా నేను ఎలా ఏడవగలనే? అయ్యో, అదిగో మళ్ళీ నవ్వు. అయ్యో, అదిగో మళ్ళీ నవ్వు.